ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏ విధంగా భ్రష్టు పట్టాయంటే మనం నిన్న చూసినాం. హైదరాబాద్లోని జగద్గిరి గుట్టలో ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ని పట్టపగలు బస్ స్టాప్ వద్ద కొన్ని వందల మంది చూస్తుంటే కత్తిపోట్లు పొడుస్తున్నారంటే మరి ఇది మన హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్నామా, వన్యప్రాణులు తిరుగుతున్న అడిలో ఉన్నామా? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే నిన్న ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు బాలశౌరెడ్డి అండ్ ఇంకొకడు రోషన్ సింగ్, వీళ్ళిద్దరు రౌడీ షీటర్లే. వీళ్ళపైన అక్కడ బాలనగర్ ఠాణాలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి, వీళ్ళపైన కేసులు కూడా ఉన్నాయి. వీరిద్దరి మధ్య వచ్చిన గొడవ ఏంటంటే కొన్ని రోజుల క్రితం వీళ్ళు ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బుల విషయంలో కొంచెం పొరపచ్చలు ఏర్పడ్డాయి. ఆ ట్రాన్స్జెండర్ తోటి ఎవరైతే ఈ బాలశౌరి అనే వ్యక్తి రోషన్ సింగ్ పైన కేసు పెట్టించిండు అనేది రోషన్ సింగ్ నమ్మిండు. అప్పుడు ఆ రోషన్ సింగ్ ఏమన్నాడంటే, అరే నాతో పాటే ఉండి నా పైన ట్రాన్స్జెండర్తో కేసు పెట్టిస్తాడా, ఏదో విధంగా ఈ బాలశౌరెడ్డిని నేను హతమార్చాలి అని తరచుగా ఫ్రెండ్స్తో చెప్తుండే. అదే ఈ బాలశౌరెడ్డి ఏమనుకుండు, వాడు నన్ను చంపడం కాదు నేనే వాడిని చంపుతా అని వీళ్ళ ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్ ఆదిల్ మహమ్మద్ అనే వ్యక్తిని వెంట తీసుకెళ్లి ఏదో జేవెల్గా మాట్లాడినట్టు చేసి ఇమీడియట్గా జగద్గిరి గుట్ట బస్ స్టాప్ దగ్గరని దాదాపుగా 10 పైన కత్తిపోట్లు పడిచాడు. అరే వద్దురా, నీకు దండం పెడతారా, కాలు పట్టుకుంటా అన్నా కూడా వదలకుండా పబ్లిక్ అంతా చూస్తుంటే, అంటే కొన్ని సినిమాలలో మనం చూస్తుంటాం కదా, రౌడీ మూకలు వచ్చి దాడి చేస్తుంటాయి, సేమ్ సినిమా మాదిరి వాళ్ళు దాడి చేయడం జరిగింది. తను దాడి చేయడం జరిగింది. ఎమ్మడే తనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత తను చనిపోవడం. అయితే ఇక్కడ సబ్జెక్టు ఈ బాలశౌరెడ్డి లేదా ఈ రోషన్ సింగ్, ఆదిల్ మహమ్మద్ కాదు. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతిరోజు మీరు ఏదైనా న్యూస్ పేపర్ తీసుకోండి, ఏదో ఒక మూలకు ఒక దగ్గర హత్య అని వస్తుంది. నిన్ననే మనం చూసాం, చట్నీ ఎక్కువ వేలే అని ఒకరిని హత్య చేశారు. ఈ మాదిరిగా చూసుకుంటే చాలా వరకు ఒకరు అమ్మాయి గురించి, ఇదైతే మరీ ఘోరం. ట్రాన్స్జెండర్ గురించి హత్య చేయడం ఏంటి అంటే, దేశ యువత భవిష్యత్తు ఎక్కడ పోతుంది? మంచి మంచి చదువులు చదివి మంచి మంచి గొప్ప స్థానాల్లో ఉంటారనుకుంటే ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ డబ్బులు విభేదాలు వచ్చాయి, మేము చంపుకున్నామంటే నెక్స్ట్ జనరేషన్కి ఈ విధవలంతా ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అసలు ఈ రౌడీ మూకలు ఈ విధంగా పేటరేగిపోవడానికి కారణం ఎవరు? డ్రగ్సా, మందా, లేదా ఇన్స్టా రీల్సా, లేదా అక్కడ లోకల్లో ఉండే లీడర్సా? ఎవరి అండాదండాలు చూసుకొని ఒక మనిషిని చంపడం ఏంటి? అసలు ఇంత ఘోరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హైదరాబాద్లోని శాంతి భద్రతలు. మనం గతంలో చూస్తూ ఉంటాం, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై ఇలాంటి ప్రదేశాలలో మనం వింటా ఉండేది ఇలాంటివి. కానీ మన హైదరాబాద్లోనే ఇంత ఘోరంగా చంపుకుంటున్నారు. నిబ్బికాలంటారా వీళ్ళను? ఇన్స్టా రీల్స్ ఎఫెక్టా? ఒకరిని కొట్టేవరకే అన్నా తోపనా తురుమనా అని చెప్పేవరకే వాడు ఇన్స్టాలో రీల్ పెట్టుకోవడం, వాన్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ కావడం. పోనీ పేరెంట్స్ అయినా చెప్పట్లేదంటే ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో ఈ విధవల తల్లిదండ్రులంతా దిగువ మధ్య తరగతికి చెందిన కుటుంబీకులే. వాళ్ళు రెక్కడు దిగంటే ఒక్కడని బతుకులు. వాళ్ళనేమైనా వీళ్ళు హ్యాపీగా చూసుకుంటున్నారా అంటే, ఐఫోన్ ఇప్పిస్తావా, నాకు బైక్ ఇప్పిస్తావా అని పాపం హమాలి పని చేస్తే ఆ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టే విధవలు. సో వీళ్ళ తల్లిదండ్రుల చేతుల్లో కూడా వీళ్ళ భవిష్యత్తు లేదు. ఇప్పుడు వీళ్ళని రక్షించేది లేదా ఈ విధవల నుండి హైదరాబాద్ను రక్షించేది కేవలం సిపి సజ్జనార్ గారి చేతుల్నే ఉంది. సార్, మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, మీ ఎక్స్పీరియన్స్ గతంలో మేమంతా చూసాం. తెలుగు రాష్ట్రాలకు మీలాంటి ఆఫీసర్ ఒక ఇన్స్పిరేషన్. దయచేసి మీరు రంగంలో దిగాల్సిన పని ఉంది. ఇప్పుడు మీరు దిగండి. ఎవరైతే ఇలాంటి చాలా మంది నిబ్బగాలు కోరాన్ అది ఇది అనుకుంటా నెత్తికి రంగులు వేసుకొని బట్టలు మంచిగా లేకుండా బట్టలు చింపుకొని వచ్చి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే చిన్న చిన్న దాంట్లకు చూడండి సార్. ఒక ట్రాన్స్జెండర్ గురించి ఒక ఫ్రెండ్ చంపినట్టే, ఒక అమ్మాయి గురించి ఒక ఫ్రెండ్ చంపినట్టే, చెట్టివేలే అని ఒక ఫ్రెండ్ చంపినట్టే ఈ విధంగా రౌడీ ముక్కలు పేటరైపోతున్నారు. ఇప్పుడు మీరు దిగాలి, డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయాలి. ఇదే రేవంత్ రెడ్డి 2023 ఎలక్షన్స్ లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఇది కూడా ఉంది, డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తాను. ఏది దీని గురించి అలా పట్టించుకుంటున్నావా? గత 10 సంవత్సరాలు పాలించిన కేటీఆర్ ఆయన ఏమైనా పట్టించుకుంటున్నా? ఘోరంగా విరివిగా మద్యం అమ్ముతున్నారు. మద్యం షాపులు బంద్ అవుతున్నాయా? బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మీరు చూడండి, ఇలాంటి హత్యలు జరగడానికి ప్రధాన కారణం బెల్ట్ షాప్లే. ఈ వ్యాన్స్ 10:30కి క్లోజ్ అయిపోతుంది, బార్లు 12 లేదా 1కు క్లోజ్ అయిపోతుంది. ఈ హత్యలు జరిగేది 2:30కి 3కి AM అంటే అర్ధరాత్రి.
ఈ ఒక్క హత్య మినాయిస్తే మ్యాక్సిమం ఇదే విధంగా సాగుతుంది. మరి ఈ ట్రెండ్ కారణం ఎవరు? లేట్ నైట్ మందమ్మి బెల్ట్ షాపులు, వాటిపైన ఉక్కుపాదం మోపండి సజ్జనార్ సార్. మీరు కొంచెం సీరియస్ గా తీసుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉండే మీరు, ట్రాఫిక్ పోలీసులు కూడా. చిన్న ఎగ్జాంపుల్, నిన్న జగద్గిరి గుట్టలో ఒక రౌడీ షీటర్ ఈ విధంగా చంపి వాడు రేపేళ్ళుండో బెయిల్ మీద వస్తాడు. వాడు మీరు చేసేదేం లేదు. బట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర మీకు ట్రాఫిక్ పోలీసులు ఒక ఆటో డ్రైవర్ని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఒక 120 ఏదో వచ్చింది మీటర్. సరే తను చేసింది కూడా తప్పే, కానీ నా ఇజ్జత్ పోతుంది, నన్ను వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టకుంటే మీ పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ అంటించుకొని తగలబడి చచ్చిపోయింది. చూడండి సార్, ఒకే రోజు 2 ఇన్సిడెంట్స్. ఒకరిని చంపుకోండి, ఇంకొకరేమో మీ అవమానాలకు గురై వాళ్ళు పెట్రోల్ పోసుకొని నిప్పండించుకుంటారు. ఈ విషయంలో స్ట్రిక్ట్ ఉన్న మీరు మరి అన్ని విషయాలు ఎందుకు స్ట్రిక్ట్ లేరు? ఈ బాలశివరెడ్డి అని ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో వాడిని ఒక్కరిని మీరు బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే మిగతా రౌడీ షీటర్ మొత్తం హైదరాబాద్ లో వేల సంఖ్యలో ఉన్నారు రౌడీ షీటర్లు. ఇదంతా ట్రెండ్. అందరు 2-3 అన్న తోపు అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని స్టేటస్ పెట్టేవరకే వాడు ట్రెండ్ సాగిస్తున్నాడు. మీరు వీడి ఒక్కరిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే మిగతా వాళ్ళందరూ మూసుకుంటారు కదా. పాపం రికార్డు తెగంటే ఒక్కడని ఒక్క ఆటో డ్రైవర్ కు ఆయన ఆటో ఆయనకి ఇయ్యక ఏదో కొంచెం మద్యం సేవించిందని, అది కూడా తప్పే, దాన్ని నేనేం ఏకీభవించలేదు. కానీ నేను చచ్చిపోతున్నా కూడా నెగ్లెక్ట్ చేసి మీ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఆయన చంపేశారు కదా. మరి ఇది ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? సరే, ఇంకా పార్టీల ప్రధాన ప్రభుత్వం అంటారా, ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు జూబ్లీస్ ఉప ఎన్నిక మీదనే ఉంది. ఎవరు గెలుస్తామా, ఎవరు తిట్టాలి, చెత్తనాకుడు కానీ ఆయన అసలుకి ఘోరమైన సీఎం ఈయన, మొగపుట్టుకన సీఎం నీదని ఈయన, వీళ్ళకి పరస్పరంగా విమర్శించుకోవడమే సరిపోయింది తప్ప ఈ శాంతి భద్రతల గురించి ఈ రాజకీయ నాయకులు పట్టించుకుంటారని మాకు మాత్రం నమ్మకం లేదు సార్. మా నమ్మకం మొత్తం ఒకటే, సజ్జనార్ సార్. దయచేసి ఈ డ్రగ్స్ మాఫియా పైన మీరు ఉక్కుపాదం మోపాలి, ఈ రౌడీ ముఖాల పైన మీరు ఉక్కుపాదం మోపాలి. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా చూడాలని మా కోరిక సార్. ఇది మీ చేతిలో ఉంది, మీరు చేయగలరని మేము ఆశిస్తున్నాం. ఈ విషయం గురించి చూస్తున్న వ్యూవర్స్ దయచేసి మీరేమనుకుంటున్నారో, ఈ జరుగుతున్న రౌడీ ఈ ఏదైతే పేటర్ అయిపోతున్నారో దీని గురించి కూడా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీరందరూ కూడా ఈ వీడియో సజ్జనార్ సార్ వరకు వెళ్ళేదాకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.